మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈరోజు నేను మల్కాజ్గిరికి వచ్చాను అనమాట. స్టార్ మాలో కొత్త సీరియల్ పొదరిల్లు అంటూ వచ్చేస్తున్నారు మనల్ని ఎంటర్టైన్ చేయడానికి. మ్యారేజ్ అయిపోయింది కదా, ఇక్కడ రిసెప్షన్ పెట్టారు గ్రాండ్గా. సో స్టార్స్ అందరూ చాలా బాగా వచ్చారు రిసెప్షన్కి. అండ్ మెయిన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన సీక్రెట్ ఏంటంటే, బేసికల్గా మనందరం డాక్టర్ బాబుని బాగా ఇష్టపడతాము, బట్ ఈ సీరియల్ని తీసుకొస్తుంది ఆయనే అనమాట. ప్రొడ్యూసర్ ఆయనే, నిరుపమ్ గారు. అండ్ మీరు చూడొచ్చు, స్టార్టింగ్లోనే మనకి డాక్టర్ బాబు గారు ఎంట్రీ కనిపిస్తుంటుంది. కార్తీక దీపం, నాట్ ఓన్లీ కార్తీక దీపం, స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న ప్రతి సీరియల్ హోర్డింగ్స్ కావచ్చు, అవన్నీ మనకి వెల్కమ్ లోనే కనిపిస్తూ ఉంటాయి. ఫ్రంట్ ఆఫ్ ద రిసెప్షన్ కి వెళ్లే దారిలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఆల్ సీరియల్స్ వాళ్ళు, చిన్ని సీరియల్స్ వాళ్ళు వచ్చారు. అలాగే నువ్వు లేక నేను లేను, అలాగే ఇల్లు ఇల్లాలు పిల్లలు, ప్రభాకర్ గారు, ఆమని గారు కూడా వచ్చారు ఈ రిసెప్షన్ కి. ఒకసారి మీరు లుక్ వేయచ్చు, క్రౌడ్ చాలా చాలా బాగుందండి. అండ్ ఈ సీరియల్ స్టార్ట్ చేసి 1 మంతే అవుతుంది, బట్ 1 మంత్లో కూడా చాలా మంచి రీచ్ అయితే ఉందండి. సో అక్కడైతే ప్రోగ్రామ్ లైవ్లో టెలికాస్ట్ అవుతుంది. అండ్ అక్కడ ప్రదీప్ గారు, ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు ప్రదీప్ గారు ఆన్ స్టేజ్ ముందు. అండ్ సీరియల్ స్టార్స్ అందరూ కూడా వచ్చేసారు ఈ పొదరిల్లు టీం అందరినీ విష్ చేయడానికి. అలాగే ఇక్కడ రిసెప్షన్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీరు ఒకసారి లుక్ వేయచ్చు. మనకు బేసికల్గా రిసెప్షన్ ఎలా ఉంటుందో తెలుసు. అండ్ ఒక కట్అవుట్ పెట్టారు ఇక్కడ రిసెప్షన్ కి సంబంధించి. అండ్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్టార్స్ అందరూ కూడా వాళ్ళతో పాటు పబ్లిక్ ని కూడా ఇక్కడికి వెల్కమ్ చేశారండి. ఎస్ గైస్, చూడొచ్చు ఆ రిసెప్షన్ ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. చక్కగా ఒక మంచి సెటప్ వేశారు రిసెప్షన్ కి, మంచి చైర్ వేశారు. అండ్ మన స్మాల్ స్క్రీన్ కి ఒక మంచి హీరో, అంటే కన్నడ నుంచి ఎవరు వచ్చినా కూడా ప్రూవ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ మొత్తానికి పెళ్ళైతే చేసేసుకున్నారు. క్యాబ్ డ్రైవర్ గా ఆ క్యారెక్టర్ లో చాలా బాగా మనకు కనిపిస్తూ ఉన్నారు. అండ్ మనకి ఇక్కడ మెయిన్ గా ఒక పర్సన్ గురించి మాట్లాడుకోవాలి. మగువతో సింధూరాతో మనకు పరిచయం అయింది. ఇప్పుడు మహాలక్ష్మిగా, నిజంగానే చూడడానికి ఎంత మహాలక్ష్మిలా ఉంది. అన్కండిషనల్ లవ్ తీసుకుంటుంది. అండ్ ఈ సీరియల్ ద్వారా నిజంగా చాలా మంది ప్రేమిస్తారని అర్థం అవుతుంది. అండ్ మొత్తానికి రిసెప్షన్ కి నేను కూడా వచ్చాను. చక్కగా మనకి ఇక్కడ ఒక సెటప్ పెట్టేశారు. ఇక్కడ వచ్చినటువంటి ఆడియన్స్ అందరూ కూడా ఇక్కడ కూర్చుని చక్కగా ఫొటోస్ దిగుతూ ఉన్నారు. అండ్ అక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ మల్కాజ్గిరిలో నియర్ బై ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సీరియల్ స్టార్స్ ని లైవ్ లో చూద్దామని చెప్పి ఆల్మోస్ట్ 6 నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారండి. క్రౌడ్ చూస్తే చాలా ఘోరంగా ఉండింది. అండ్ 1 మంతే అయింది సీరియల్ స్టార్ట్ చేసి, బట్ 1 మంత్లోనే 6 మంత్స్ స్టార్ట్ చేసినటువంటి రీచ్ వచ్చిందనమాట. అండ్ పొదరిల్లు మొత్తానికి రిసెప్షన్ చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఇంకా మనం కూడా ఒకసారి స్టేజ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. లైవ్లో ప్రదీప్ గారు యాంకరింగ్ అయితే చేస్తున్నారు. అండ్ సీరియల్ స్టార్స్ కూడా పార్టిసిపేషన్ ఉందన్నమాట. ఇంకేమాత్రం ఆలోచన చేయొద్దు, మనం కూడా వెళ్ళిపోదాం పదండి. స్పెషల్ పర్సన్, మనందరికీ చాలా స్పెషల్. ఏ జనరేషన్ అయినా కూడా ఎవర్ గ్రీన్ హీరోయిన్ అని చెప్పొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ సీక్రెట్స్ కనుక్కోవాలి. అంతకంటే ముందు ఈ రోజు పొదరిల్లు రిసెప్షన్ జరుగుతుంది. స్టార్ మాలో ఉన్న స్టార్స్ అందరూ వచ్చారనమాట సందడి చేయడానికి. సో ఇప్పుడు నాతో పాటు ఉన్నారు మనందరి ఫేవరెట్ పర్సన్, ఎప్పటికీ కూడా నాకు చాలా ఫేవరెట్ ఆమని గారు ఉన్నారు. బట్ ఇప్పుడు వేదవతిని బాగా లవ్ చేస్తున్నారు కదా, మాట్లాడేద్దాం అయితే. హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఎప్పుడు మిమ్మల్ని చూసిన అదే స్మైలీ ఫేస్ ఉంటుంది. అందరికీ అదే హార్ట్లోంచి మీరు వామ్ వెల్కమ్ చెప్తారు. అందుకనే ఇంత అన్కండిషనల్ ఇప్పటికీ ఆడియన్స్ నుంచి వస్తుందేమో అనిపిస్తుంటుంది. ఎట్లా అనిపిస్తుంది మ్యామ్ ఇలాంటి వింటున్నప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపిస్తుంది. మంచి ఇలా చెప్తుంటే ఇంకా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. కానీ మా అందరికి ఒక డౌట్, ఇంటర్నేషనల్ $1 మిలియన్ క్వశ్చన్ యాక్చువల్లీ ఇది. ఏంటి అసలు సీక్రెట్ ఏంటి? అప్పటికి ఇప్పటికి అదే యంగ్గా ఎనర్జెటిక్గా ఉంటున్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా నేర్చుకోవాల్సి వస్తుంది. ఏమైనా సీక్రెట్స్ చెప్పొచ్చు కదా మ్యామ్ మాకు కూడా, అప్కమింగ్ జనరేషన్కి? సీక్రెట్స్ ఏమి లేదు, ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, టెన్షన్ పెట్టుకోకుండా. అంటే డిసిప్లిన్ లైఫ్ ఉంటే ఇలా ఉంటాం. అండ్ ఆమని గారు అనగానే ఎప్పుడు కూడా మాకు ఆ శుభలగ్నమే గుర్తొస్తుంటుంది. బట్ ఇప్పుడు స్మాల్ స్క్రీన్ ఆడియన్స్ని కూడా లాక్ చేసేసారు వేదవతి క్యారెక్టర్తో, ఇల్లు ఇల్లాలు పిల్లలు అంటూ. అండ్ ఇంత అన్కండిషన్ లవ్ తీసుకున్నారు స్టార్ మా నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సే సంథింగ్ మ్యామ్. ఇంకే స్టార్ మాకి అవకాశం ఇచ్చిన స్టార్ మాకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలా ఇల్లు ఇల్లాలు పిల్లలలో మంచి క్యారెక్టర్ నాది. అంటే నేను హీరోయిన్గా ఉన్నప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేశాను, కానీ సో ఇప్పుడు మళ్ళీ నాకు అదే ఇలాంటి షేడ్ ఉన్న ఒక క్యారెక్టర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్ చాలా మంచి, నాకు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు శుభలగ్నం ఆమెని పోయి ఇల్లు ఇల్లాలో మేడం దాంట్లో అంటే అన్నాను కానీ అంటే అంటాను అన్నాను కానీ అనేది ఒకటి, శ్రీరామ ఈ డైలాగ్స్ అన్ని చాలా రీచ్ అయింది. ఎక్కడికి వెళ్ళినా ఇదే డైలాగ్స్. చిన్నపిల్లలు కూడా బుజ్జమ్మ అని పిలుస్తారు, ఆమెని పిలవట్లేదు, బుజ్జమ్మ అని. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన ఒక టీవీ చిన్న దీంట్లో చేస్తూ ఇలా
ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అనేది వాళ్ళ ఇంట్లో ఏదో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. అందరూ మర్చిపోకుండా ఇంకా మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే. ఇంతకుముందు ప్రభాకర్ గారితో ఇంటరాక్షన్ చేశాను. ప్రభాకర్ గారిని ఒకటే క్వశ్చన్ అడిగాను. అమ్మని గారి ఎనర్జీని ఎలా మ్యాచ్ చేశారంటే ఫస్ట్ భయం అనిపించింది. తర్వాత ఆమె అంత ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి ఆ క్యారెక్టర్ నేను అంత న్యాయం చేయగలిగానని అంత మాట చెప్పారు. యాక్చువల్లీ ఏం చెప్తారు యాక్చువల్లీ ప్రభాకర్ గారి గురించి? యాక్చువల్లీ ఈ క్యారెక్టర్ చేయడానికి కూడా ప్రభాకర్ గారి కారణం. ఎందుకంటే నాకు ఫోన్ చేసి ఇలా మేడం ఇలా ఉంది, ఈ క్యారెక్టర్ మీరు చేయాలన్నప్పుడు నిజంగా చాలా సంతోషంగా నేను రిసీవ్ చేసుకున్నాను. చేస్తాను సార్ అని చెప్పాను. ఒకటి మా టీవీలో చేయాలన్నది ఒకటి, ఇంకోటి ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు చేయాలని ఒక తపన. సో తప్పకుండా చేస్తానని. సో పైగా ప్రభాకర్ గారితో ఆల్రెడీ నేను ఒక 2-3 ప్రాజెక్ట్ అంటే చిన్న ఇది చేశాను. సో దీంట్లో ఒక లాంగ్ ఒక మంచి ఆయన వైఫ్గా చేయడం అనేది నాకు కూడా మంచిగా అనిపించింది. అందుకని వెంటనే ఒప్పుకున్నాను. సో థ్యాంక్స్ ప్రభాకర్ గారికి కూడా. ఇల్లు ఇల్లాలు పిల్లలు నిజంగా మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఫస్ట్ ప్రోమో దగ్గర నుంచి, గ్లిమ్స్ దగ్గర నుంచి, అండ్ మీ ఇద్దరు పేరుగా వస్తున్నారు. ఒక ఫ్యామిలీ డ్రామా, పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళకు ఉన్నటువంటి బాండింగ్స్ నిజంగా ఈ రోజుల్లో అసలు మర్చిపోతున్నామని చెప్పొచ్చు. బట్ ఆ బాండింగ్స్ అన్నింటినీ మాకు రీకలెక్ట్ చేస్తున్నారు స్మాల్ స్క్రీన్ ద్వారా. ఎంతోమంది పెద్దవాళ్ళు అలవాటు పడ్డారు సీరియల్స్కి. పిల్లలు ఎక్కడో ఉంటారు, బట్ వాళ్ళు ఒంటరితనాన్ని ఫీల్ అవుతుంటారు. ఆ ఒంటరితనాన్ని మీ సీరియల్స్తో ఫుల్ఫిల్ చేసి ఆనందాన్ని ఇస్తున్నారు. ఏం చెప్తారు మేడం స్మాల్ స్క్రీన్ గురించి? నిజంగా ఎందుకంటే మీరు చెప్పినట్టు ఇప్పుడంతా జాయింట్ ఫ్యామిలీ అనేది లేదు. ఎందుకు అమ్మ నాన్న అనేవాళ్ళే ఉండట్లేదు. మేము ఇప్పుడు పుట్టామంటే మాకు నెక్స్ట్ జనరేషన్కి అమ్మమ్మ తాతయ్య అనేవాళ్ళు ఉండలేకపోతారు. అంత త్వరగా అయిపోతుంది జనరేషన్ అంతా. సో అలాంటిది ఇప్పుడు లేదంటే ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము ఎక్కడో ఉంటాము. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఒక మంచి కథని ఆడియన్స్కి మనం అందిస్తూ, సో వాళ్ళు కూడా ఇలా ఉంటే బాగుంటుంది, మేము కూడా ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది ఒక మంచి సంతోషాన్ని ఇస్తున్నందుకు నిజంగా గర్వంగా ఉంది. ఇలా ఒక మంచి సీరియల్ అని కుటుంబ సమేతంగా కూర్చొని చూసేంత ఒక మంచి సబ్జెక్టు. అంటే తండ్రి ఎమోషనల్, తల్లి ఎమోషన్స్, కొడుకుల ఎమోషన్స్, కోడళ్ళ ఎమోషన్స్ అన్నీ ఉంటుంది ఈ సీరియల్లో. సో స్మాల్ స్క్రీన్ ద్వారంగా ఇవన్నీ మనం అందిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడు పొదరిల్లు రిసెప్షన్కి వచ్చారు మీరు. ఎలాగో మీరందరూ మా టీవీ ఫ్యామిలీ కుటుంబం, మీరందరూ కూడా. పెళ్ళేమో జైల్లో జరిగింది, ఇప్పుడు రిసెప్షన్ ఎక్కడ జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరగబోతుంది? నెక్స్ట్ అదే మేమంతా రిసెప్షన్కి వచ్చా, ఏం జరుగుతుందో నాకు కూడా తెలీదు. పెళ్లి రిసెప్షన్ అటెండ్ చేసిన తర్వాత తెలుస్తుంది అక్కడ ఏం అల్లరి జరుగుతుందో ఏం జరుగుతుందో తెలీదు. సో మేమందరూ కుటుంబ సమేతంగా వచ్చాము, మా ఇల్లు ఇల్లాలు పిల్లలు కుటుంబ సమేతంగా వచ్చాము పొదరిల్లు రిసెప్షన్కి. సో లెట్స్ సీ. అంటే ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేసాం డాక్టర్ బాబుతో. ఈ సీరియల్ ప్రొడ్యూసర్ నేనే అని చెప్పారు. ఇంకా హ్యాపీ అనిపించింది. అంటే డాక్టర్ బాబు గుర్తించింది స్మాల్ స్క్రీన్ వాళ్ళు. యాక్చువల్లీ అంత లవ్ ఇచ్చారు అండ్ ఒక సీరియల్ చేసే ఒక సపోర్ట్ కూడా ఇచ్చారంటే ఆడియన్స్ యాక్చువల్లీ. అండ్ నిరుపమ్ గారు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. మీ విషెస్ అంటే ఏం చెప్తారు పొదరిల్లు టీంకి? ఇంకా ఆల్ ద బెస్ట్, ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్. అంతే చాలా మంచిగా ఉంది. వాళ్ళ క్యారెక్టర్స్ అన్నీ ఒక్కొక్కటి చూస్తున్నాం, చాలా బాగుంది. సో ఇది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని బ్లెస్ చేస్తున్నాండి. థ్యాంక్ యూ మేడం. సీరియల్స్ సినిమాలు ఎలా మేనేజ్ చేస్తున్నారు టైము? హైదరాబాద్లో ఫ్లాట్ కొనేసారా ఇక్కడే? అంటే మేనేజ్ చేయాల్సి వస్తుందండి, చేస్తున్నాను. అప్పుడప్పుడు అదే మన సీరియల్ వాళ్ళని డేట్లు ఇవ్వండి అంటే వాళ్ళ డేట్లు మొత్తం బ్లాక్ చేసుకుంటారు కదా, ఇవ్వండి అడగడం. సినిమాలు అయితే వదులుకోవట్లేదు, సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే నేను సినిమా నుంచి వచ్చాను కాబట్టి సినిమా తర్వాత సీరియల్ రెండు చేస్తున్నాను, బ్యాలెన్స్ చేసుకుంటూ. బాగానే డేట్స్ మేనేజ్ చేస్తున్నారు. మేనేజర్ ఏమైనా పెట్టుకున్నారా? మమ్మల్ని ఏమైనా రమ్మంటారా? ఉన్నారండి, ఇదే పక్కనే ఉన్నారు మేనేజర్. చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు, అందుకే వెనకాలే ఉన్నారు. యాక్చువల్లీ ఆవిడే గైడ్ చేస్తుంది ఇందాక నుంచి మమ్మల్ని. అవును. నెక్స్ట్ ఏంటి అసలు? స్కిన్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, సినిమాలు సీరియల్స్. మాకేమన్నా స్కిన్ కేర్ చెప్పండి మేడం. యాక్చువల్లీ ఏమన్నా మీ రెమెడీ? యంగ్స్టర్స్ మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు అన్ని యూట్యూబ్ లో అన్ని చూసి మీరే చేసుకుంటున్నారు. చేసేది ఏమి లేదు, మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నాను యంగ్స్టర్స్ చూసి. ఇప్పుడు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూస్తే ఎవరిని చూసి ఎవరు నేర్చుకోవచ్చు ఈజీగా తెలిసిపోద్ది. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటా. కోవిడ్ అప్పటి నుంచి నేను సంవత్సరంలో కలిసినా మీరు ఇంకొంచెం చేంజ్ అయిపోతూ వస్తున్నారు. యాక్చువల్లీ అది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. సో హెల్త్ గురించి ఏమైనా సజెషన్స్ చెప్పండి అప్కమింగ్ జనరేషన్స్కి. ఏమీ లేదండి, ఒక మంచి డయట్ కానీ, అలాగే మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్, ఇలాంటివన్నీ మన దానికోసం కొంచెం టైమింగ్స్ చేసుకుని చేస్తే గ్లామర్ అనే కాదు మన హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే. ఎప్పటికీ ఆల్ ద టైం మాకు ఒక పాట ఫేవరెట్, ఒక 2 లైన్లు ఏమన్నా వదిలితే మా సుమన్ టీవీ ఆడియన్స్ ఫుల్ ఖుషి అవుతారు. అప్పుడు శుభలగ్నం రోజులకి వెళ్ళిపోతాము. ఎదురింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చెడు, పొరుగింటి పిన్ని గారి
కాసుల పేరు చూడు ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు, నగా నట టీవీ గట్లా కొనుక్కున్నారు, మనకు మరి ఎవరు ఉన్నారు. థ్యాంక్ యూ మేడం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఎప్పటికీ మిమ్మల్ని లవ్ చేస్తూనే ఉంటాం, ఎందుకంటే అంత లవ్ ఇస్తుంటారు కనిపించినప్పుడల్లా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. God bless you. God bless you. God bless you.